హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ పరంగా గమనిస్తే ఇనిషియల్గా ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఏషియన్ మార్కెట్స్లో చూసాము. కొన్ని మార్కెట్స్ అయితే మైనస్లో లైక్ హ్యాంగ్సెంగ్ అండ్ కోస్పీ లాంటి మార్కెట్స్ మైనస్లో కూడా క్లోజ్ అయినాయి. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ఈరోజు ఇనిషియల్గా కొంచెం ఫ్లాట్గా పాజిటివ్గా ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో బాగా సెల్లింగ్ అనేది వచ్చింది. అయితే ఈవెన్ ఇనిషియల్గా కూడా స్టార్టింగ్ నుంచి కూడా మార్కెట్ స్లోగా కిందకి రావడం అనేది కనపడింది. అయితే సెకండ్ హాఫ్లో కొంత సెల్లింగ్ అనేది బాగా ఎక్కువయ్యి నిఫ్టీ 306 పాయింట్స్ -2% కరెక్ట్ అయింది. దగ్గరగా నిఫ్టీ లోస్ దగ్గరే కరెక్ట్ అయింది, లోస్ దగ్గరే క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్ట్ అయింది. అయితే కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఇనిషియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది అటు బ్యాంకింగ్ స్టాక్స్లో కనపడింది. దాని కారణంగా బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత కరెక్షన్ అనేది ఎక్కువ వచ్చింది ఈరోజు. ఇక ఈరోజు అటు నిఫ్టీలో అదానీ పోర్ట్స్, JSW, హిండాల్కో లాంటివి పర్సంటేజ్ పరంగా కొంచెం గెయిన్స్లో ఉన్నాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, M&M, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ ఈరోజు ఎక్కువగా కరెక్ట్ అయినాయి. ఇవన్నీ కూడా 4 to 5% ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ స్టాక్స్లో మనకి ఈరోజు కనపడింది. ఇక వెయిటేజ్ పరంగా ఎక్కువగా ఈరోజు నిఫ్టీ పడడానికి ప్రధాన కారణం అంటే రిలయన్స్ అని చెప్పొచ్చు. ఒక రిలయన్సే 56 పాయింట్స్ డ్రాగ్ చేసింది నిఫ్టీని. దీంతోపాటు HDFC 33 పాయింట్స్, అదేవిధంగా TCS 26 పాయింట్స్ నిఫ్టీ పడడంలో ప్రధాన భూమిక ఉన్నాయండి ఈ స్టాక్స్. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఎక్కువగా డిక్లైన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. 1162 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా అడ్వాన్సెస్ కానీ గమనిస్తే 384 స్టాక్స్ అడ్వాన్సెస్గా ఉన్నాయి. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు. సో ఇన్ని రోజులు మనం చూసాము, ఒక బడ్జెట్ తర్వాత బడ్జెట్ రోజు నిఫ్టీ 13,600 ఉండేది. బడ్జెట్ రోజు నుంచి ఇప్పటి వరకు అంటే ఫ్యూ డేస్, ఒక 1 వీక్ బ్యాక్ వరకు కూడా భారీ ర్యాలీ అనేది చూసాము. అయితే 1 వీక్ నుంచి ట్రెండ్ అనేది కొంచెం మార్పు అనేది వచ్చింది. మనము ఆల్రెడీ లాస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వీడియోస్ కానీ గమనిస్తే మనం ఆల్రెడీ కాషన్ కూడా చేశాము. ఇక్కడ నుంచి ఇన్స్టెంట్ మనీ అనేది రాకపోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో స్లోగా మార్కెట్స్ ఏంటంటే లోయర్ లోస్ ఫామ్ చేస్తున్నాయి. లోయర్ లోస్ అంటే ఈ రోజు వచ్చిన లో ఏదైతే ఉంటుందో అది పక్క రోజు మళ్ళీ కట్ చేయడం అనమాట. అంటే ఈ రోజు పక్కన పెడదాం. లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే స్లోగా నిఫ్టీ కిందకు వస్తూనే ఉంది. అయితే ఈ రోజు మాత్రం కొంచెం హెవీగా కరెక్ట్ అయ్యి షార్ట్ టర్మ్కి గమనిస్తే మనం 14,800 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం. అది బ్రేక్ అయింది. ప్రస్తుతానికి 14,675 దగ్గర క్లోజ్ అయింది. ఇమీడియట్గా నిఫ్టీకి సపోర్ట్ పరంగా గమనిస్తే 14,400 లెవెల్స్ని నిఫ్టీ ఆ లెవెల్స్లో నిఫ్టీ కొంచెం సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇక హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే ఏదైతే మనకి ఇన్ని రోజులు సపోర్ట్ ఉందో అదే రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అంటే 14,840 నుంచి 860 లెవెల్స్ ఒక రెసిస్టెన్స్ పాయింట్గా నిఫ్టీకి చెప్పొచ్చు. దాని తర్వాత 15,050 అనేది ఇంకొక రెసిస్టెన్స్ నిఫ్టీ ఫేస్ చేసే అవకాశం ఉంది. బట్ దీంతో పాటు మనకి F&O క్లోజింగ్ ఉంది కాబట్టి ఈ వారంలో F&O క్లోజింగ్ ఉంది. నెక్స్ట్ 3 డేస్ కూడా మార్కెట్స్ బాగా వోలటాలిటీ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. హైకి లోకి బాగా 200-300 పాయింట్స్ రేంజ్ కూడా మనకి ఈరోజు ఏ విధంగా వోలటాలిటీ ఉందో నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఇదే విధమైన వోలటాలిటీ అనేది ఉండొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈరోజు అటు FIs నుంచి కొంత సెల్లింగ్ అనేది రావడం చూసాము. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా FIs ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఇంతకు ముందులాగా అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ అయితే లేదు. అంటే లాస్ట్ 1 వీక్గా గమనిస్తే ఈరోజు పక్కన పెడితే కొంచెం తగ్గిందనమాట. అంటే 1,000 crores అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకి 2,000-3,000 crores పర్ డే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. బట్ FIs నుంచి కొంచెం ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. దీంతోపాటు డొమెస్టిక్ ఫండ్స్ ఆల్రెడీ వాళ్ళు మార్కెట్స్లో ఎప్పటి నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. ఈ రోజు కూడా వాళ్ళు నెట్ సెల్లర్స్ కొన్నారు. కాబట్టి FI ఫ్లోస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. నెక్స్ట్ ఫ్యూ డేస్ FI సెల్లింగ్ కూడా ఎక్కువైతే మన మార్కెట్స్ కొంత ఈ లెవెల్లో కొంత వీక్గా ఉండొచ్చు. అయితే మధ్యలో షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే ఇన్ని రోజులు ఒక కంప్లీట్ బులిష్ ట్రెండ్ కాస్త కొంచెం బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్స్ వోల్టాలిటీ ఉంటూ స్లోగా కిందకి రావడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఒక్కొక్కసారి ఈ రోజులాగా సెల్లింగ్ ఎక్కువ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా గ్లోబల్ క్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ మన మార్కెట్స్తో. అంటే ఇక్కడ డొమెస్టిక్ పరంగా పెద్దగా న్యూస్ ఏది లేదు కాబట్టి గ్లోబల్ క్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు FIs ఏ విధంగా ఉన్నారు, FIs ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంది ఒకసారి చూడమని చెప్తాను. ఓవరాల్గా నా పర్సనల్ వ్యూ ఏంటంటే లాస్ట్ 1 వీక్ నుంచి నేను కొంచెం కాషన్ కూడా చేస్తున్నాను.
కొంత ప్రాఫిట్స్ షార్ట్ టర్మ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం చూసేవాళ్ళు ప్రాఫిట్స్ని తీసుకోమని చెప్తున్నాను. ప్లస్ షార్ట్ టర్మ్ కోసం ఎవరు కూడా షార్ట్ టర్మ్ ఇన్ ద సెన్స్ ఒక 3-4 మంత్స్ అయినా 5 to 6 months అయినా కూడా షార్ట్ టర్మే అంటాను నేను. దాని గురించి ఎవరు కూడా పొజిషన్స్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయొద్దని చెప్తాను. ఓన్లీ లాంగ్ టర్మ్ ఉంటే అది కూడా స్టాగర్డ్ మేనర్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేది కరెక్టు. ఇక ఫండమెంటల్ విషయానికి వస్తే మనం ఈరోజు కాదు లాస్ట్ 2-3 monthsగా చెప్తూనే ఉన్నాము. మనం వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తూనే ఉన్నాము. ఈరోజు కూడా అదే చెప్తాను. ఈవెన్ ఈ లెవెల్లో కూడా వాల్యుయేషన్స్ పరంగా అటు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ హై పీఈతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ పరంగా చూసుకుంటే దగ్గరగా 40 పీఈ దగ్గర ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 30 పీఈ ఉంది. మరి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అనేది 30 పీఈలో ఉండడం అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఎప్పుడు కూడా ఎంత లో పీఈ ఉంటే అంత మంచిది. ఎందుకంటే బ్యాంక్స్లో ఎప్పుడు కూడా గ్రోత్ అనేది ఈ నెక్స్ట్ లాస్ట్ ఇయర్కి ఒక 30%, 40% ఆర్ 20% గ్రోత్ అనేది ఉండదండి. స్లోగా ఉంటాయి బ్యాంక్స్. అంటే వాళ్ళ బిజినెస్ మోడల్ కానీ చూసుకుంటే స్లోగా ఉంటుంది. బట్ ఇక్కడ వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే మనం చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గతంలో చాలాసార్లు చెప్పాను, గ్లోబల్గా వరల్డ్ వైడ్గా కానీ గమనిస్తే ఎక్స్పెన్సివ్ బ్యాంక్స్ ఏవి అంటే కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. సో మన ఇండియాలో ఏవైతే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న కాంపోనెంట్స్ ఉన్నాయో అవి వరల్డ్ వైడ్గా ఎక్స్పెన్సివ్ బ్యాంక్స్గా ఉన్నాయన్నమాట. టాప్ 10 ఎక్స్పెన్సివ్ బ్యాంక్స్లో మన బ్యాంక్సే ఉన్నాయి. సో నేను నా ఉద్దేశం ప్రకారం ఇటు ఫండమెంటల్ పరంగా కూడా మార్కెట్స్ ఎక్స్పెన్సివ్ అయితే ఇన్ని రోజులు పెరిగింది అంటే అందరికి తెలిసిందే. ఇదంతా కూడా 100% లిక్విడిటీ బేస్డ్ ర్యాలీ అని చెప్పొచ్చు. సో వన్స్ లిక్విడిటీ తగ్గితే ఆబ్వియస్గా ఈ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో లైక్ టీసీఎస్ మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఇది రీసెంట్ హైస్ నుంచి 10% పడింది. సో ఇవన్నీ కూడా వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అనమాట. వాటిలో సెల్లింగ్ రావచ్చు. దీంతోపాటు ఆబ్వియస్గా కొంచెం డబ్బు అనేది మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గితే ఆబ్వియస్గా ఈవెన్ ప్రైస్ కరెక్షన్స్ కూడా నెక్స్ట్ రానున్న రోజుల్లో రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్ ఈరోజు మనం ఒక ఫ్యూ స్టాక్స్ తీసుకుందాము. అందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ గురించి అడుగుతున్నారు. ఈ స్టాక్ కానీ గమనిస్తే అంటే ఇది రీసెంట్గా కొంచెం వీక్గానే ఉందని చెప్పొచ్చు. లాస్ట్ ఒక 10 days 15 days ట్రెండ్ కానీ గమనిస్తే దానికి ముందు కూడా పెద్దగా పెరగలేదు. అయితే లాస్ట్ ఒక 1 yearలో బాగా పెరిగిందండి. దగ్గరగా 2400 లెవెల్స్ నుంచి స్టాకు మంచి ర్యాలీ వచ్చి దగ్గర 5500 దాకా ఈ స్టాక్ వెళ్ళడం చూసాము. అక్కడ నుంచి కొంచెం కరెక్షన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ స్టాక్లో కనపడింది. మొన్న రిజల్ట్ పరంగా అంత గొప్పగా లేవని చెప్పొచ్చు. ఇది కూడా ఇప్పుడే అనుకున్నట్టు వాల్యుయేషన్స్ పరంగా ఇది అంటే ఇండస్ట్రీ పీఈ కానీ గమనిస్తే 22-23 దగ్గర ఉంది. అయితే అటు డాక్టర్ రెడ్డీస్ కానీ గమనిస్తే దగ్గరగా 33 పీఈ దగ్గర ప్రస్తుతానికి ఈవెన్ రీసెంట్ కరెక్షన్ వచ్చిన తర్వాత కూడా 33 పీఈ దగ్గర ఉంది. అయితే ఫ్యూచర్ గ్రోత్ అనేది బాగుందండి. ఒకప్పటికి ఇప్పటికి అంటే లాస్ట్ 10 yearsలో డాక్టర్ రెడ్డీస్లో చాలా మార్పులు అనేది వచ్చాయి. అటు గ్రోత్ పరంగా అంటే మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ మీద వీళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు. తర్వాత ఆ విధంగా ఎక్స్పాండ్ కూడా చేశారండి. బిజినెస్ని బాగా ఎక్స్పాండ్ చేశారు. దాదాపు అన్ని కంట్రీస్లో వీళ్ళకి బాగా వీళ్ళ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకున్నారు. దీని మరీ ముఖ్యంగా యూఎస్ నుంచే వీళ్ళకి దగ్గరగా 40% బిజినెస్ అంతా కూడా వీళ్ళ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో యూఎస్ నుంచే 40% వీళ్ళకి వస్తుంది. యూఎస్ గ్రోత్ కూడా యూఎస్ ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. దీంతోపాటు దాదాపు అన్ని సెగ్మెంట్లో ఉన్నారు. ఇంకా పదే దీని ఫండమెంటల్స్ మనం చెప్పడం ఆల్రెడీ పాత వీడియోస్లో చాలా చెప్పాము. ప్లస్ దీన్ని 2400 నుంచి మనం చాలా స్ట్రాంగ్ బై అని చెప్పాము. అయితే ఇమీడియట్గా మాత్రం ఈ స్టాక్లో పెద్ద భారీగా పెరిగే అవకాశాలు అయితే లేవండి. కొంచెం ఇది కన్సాలిడేషన్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్లోకి ఉండవచ్చు. డౌన్ సైడ్ ఈవెన్ 4200 లెవెల్స్ని 4000 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా షార్ట్ టర్మే అండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా డాక్టర్ రెడ్డీస్ని ఇంకా నేను లాంగ్ టర్మ్కి ఇంకా పాజిటివ్గానే ఉన్నాను. ఇంకా ఇక్కడ నుంచి కొంత పెరగడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఇమీడియట్గా అయితే మాత్రం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ పెద్దగా భారీ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు హోల్డ్ చేసుకోమంటాను. ఒక 2 to 3 years ఉద్దేశం ఉంటే డాక్టర్ రెడ్డీస్ని హోల్డ్ చేసుకోమంటాను. ఇంకా కరెక్షన్స్లో ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయండి, కొన్ని నెలలు వెయిట్ చేయండి. కరెక్షన్స్లో మాత్రం యావరేజ్ చేసుకోమని చెప్తాను. ఇది డాక్టర్ రెడ్డీస్ గురించి. ఇంకా చాలామంది అడుగుతున్న స్టాక్లో ఎస్బీఐ గురించి అడుగుతున్నారు. అంటే ఇది షార్ట్ టర్మ్కా లేకపోతే దేనికో మీరు మెసేజ్ క్లియర్గా మీరు మెసేజ్ చేయండి అండి. ఎందుకంటే అది షార్ట్ టర్మ్కి ఆన్సర్ ఒక విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్కి ఆన్సర్ ఒక విధంగా ఉంటుంది. ఇంకా ఎస్బీఐ కానీ గమనిస్తే రీసెంట్గా మనం చూస్తున్నాము ఎక్కడ పట్టిన న్యూస్లో ఎస్బీఐ టార్గెట్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా టార్గెట్స్ ఇస్తున్నారు. సో ఎవ్వరు కూడా టార్గెట్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయకండి. టార్గెట్స్ అనేది ఆ టైంలో ఆ విధంగా ఇస్తారండి. అది అటు రీసెర్చ్ కంపెనీస్ ఇస్తుంటాయి. తర్వాత కొంతమంది మామూలుగా అటు యూట్యూబ్లో కానివ్వండి, తర్వాత అదర్ ఛానల్స్లో కానివ్వండి, టార్గెట్స్ అనేది అది ఏంటంటే అట్రాక్ట్ చేయడానికి చాలామంది టార్గెట్స్ అనేది ఇస్తారు. ఎప్పుడు కూడా టార్గెట్స్ బేస్ చేసి ఇన్వెస్ట్ చేయకండి. దీంతోపాటు న్యూస్ బేస్డ్ కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఇది ఎస్బీఐ పెరిగింది లాస్ట్ ఫ్యూ డేస్గా
లాస్ట్ ఒక 1 మంత్గా భారీగా పెరిగింది. రిజల్ట్కి ముందు పెరిగింది, రిజల్ట్ తర్వాత కూడా పెరిగింది. అయితే లాస్ట్ 2 to 3 డేస్గా ఈ స్టాక్లో కొంత హైయర్ లెవెల్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. ప్రధానంగా ఇది పెరగడానికి 2 కారణాలని చెప్పొచ్చు. అటు న్యూస్ అనేది ఒకటి ప్రధాన కారణం. దీంతోపాటు కొంత షార్ట్స్ అనేది బాగా బిల్డ్ అయినాయి రిజల్ట్కి ముందు. ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. దీంతోపాటు గవర్నమెంట్ ఏదైతే పిఎస్యు బ్యాంక్స్ని 4 పిఎస్యు బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేసే అవకాశాలు ఉన్నాయని న్యూస్ రావడము. దీంతోపాటు ఓవరాల్గా అంటే గవర్నమెంట్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు కొన్ని మాత్రమే పిఎస్యు కంపెనీస్ని గవర్నమెంట్ దగ్గర ఉంచుకొని మిగతా అన్నింటినీ కూడా బాగా అంటే ఏవైతే ఉన్నాయో పిఎస్యు కంపెనీస్ ఉన్నాయో అన్నీ కూడా డిజిన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే మనకి వార్తలు చూస్తున్నాం. దాని కారణంగా అది ఎంత ప్యూర్ న్యూస్ బేస్డ్ ర్యాలీ అండి. అంతేగాని భారీ మార్పులు బిజినెస్లో ఎస్బీఐలో భారీ మార్పులు అయితే రాలేదు. ఈ రోజుకి ఈరోజు ఎన్పిఎస్ తగ్గుతాయా? తగ్గవు. ఈ రోజుకి ఈరోజు బిజినెస్ గ్రోత్ ఉంటుందా? గ్రోత్ ఉంటుందా? ఉండదు. ఈ రోజుకి రోజు ప్రైవేట్ బ్యాంక్స్తో కాంపిటీషన్ వీళ్ళు తట్టుకొని వీళ్ళు కాసా రేషియోస్ పెంచుకుంటారా? పెంచుకోలేరు. ఎన్పిఎస్ తగ్గించుకుంటారా? తగ్గించుకోలేరు. కాబట్టి ఇది చూడాలండి మనం. ఫ్యూచర్ చూడాలి. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ గ్రోత్ అనేది ఈ బ్యాంక్కి ఉంది అని మీరు అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. పర్సనల్గా నేనైతే మాత్రం ఈ పిఎస్యు స్టాక్స్కి నేను దూరంగా ఉండమని చెప్తాను. ఎస్బీఐ హిస్టరీగాని గమనిస్తే 2009లో వచ్చిన హైని 2019లో ఒక్కసారి అట్లా వచ్చింది, మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. 330కి వచ్చి మళ్ళీ 160 లెవెల్స్కి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 మంత్లో న్యూ హైస్ వైపు వెళ్ళింది. అంటే లాస్ట్ ఒక 10 ఇయర్స్లో ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈరోజు అక్కడక్కడే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్లో పెద్ద భారీగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా లేదు. ఇది నయం. ఇంకా మిగతా పిఎస్యు బ్యాంక్స్లో అయితే లాస్ట్ ఒక 10 ఇయర్స్లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి ఈవెన్ 1 lakh కూడా లేదండి. గతంలో చాలామంది ఇటువంటి పిఎస్యు బ్యాంక్స్ని చాలా హైయర్ లెవెల్స్లో 3 ఏళ్ల క్రితం 4 క్రితం కూడా రికమెండ్ చేశారు. వాళ్ళు కూడా ఆ టైంలో కూడా టార్గెట్స్ ఇచ్చేశారు. కెనరా బ్యాంక్ ఎక్కడి నుంచి 600కి వెళ్తుందన్నారు. ఈ రోజు ఏమైంది? సిండికేట్ బ్యాంక్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇట్లా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారండి. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే న్యూస్ బేస్డ్ ఆర్ టార్గెట్ బేస్డ్. టార్గెట్స్ అనేది మార్కెట్ ఉన్న పరిస్థితులను బట్టి, ఫ్యూచర్ గ్రోత్ని బట్టి, వాల్యుయేషన్స్ బట్టి టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్స్ ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి నేనైతే పర్సనల్గా అయితే పిఎస్యు స్టాక్స్ కొంచెం దూరంగానే ఉండమంటాను. ట్రేడింగ్ పరంగా అంటే మీరు తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఎంటర్ అయ్యి ఇది వేరే అండి. ట్రేడింగ్ వేరే ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్గా ఎప్పుడు కూడా మనం డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉన్న స్టాక్స్ని చూసుకోవాలండి. అంటే సేఫ్ స్టాక్స్ని ఎంచుకోవాలి. ఎంత పెరుగుతుందని పక్కన పెట్టి ఎంత సేఫ్ మన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత సేఫ్గా ఉంటామో ఫ్యూచర్లో మనకి ఎంత గ్రోత్ ఉంటుంది ఇవి చూసుకొని ప్యూర్ ఫండమెంటల్స్ మనం ఆలోచించుకొని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్కి ఏ సెక్టర్కి బాగుంటుందో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇటువంటి న్యూస్ బేస్డ్ కానివ్వండి ఆర్ ఏదో టార్గెట్స్ బేస్డ్ కానీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాను. ఇది ఎస్బీఐ గురించి అండి. ఇక చాలా స్టాక్స్ ఉన్నాయి. రేపు తీసుకుందాం. రేపు కొన్ని స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది క్లోజింగ్ రిపోర్ట్. దీంతోపాటు చాలామంది ఇన్వెస్టర్ సమిట్స్ అటు విజయవాడలో పెట్టమని చాలామంది అడుగుతున్నారండి. లాస్ట్ అంటే 2 వీక్స్ కానీ గమనిస్తే హైదరాబాద్లో 14th మనం ఒక ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాము. చాలా సక్సెస్ఫుల్గా అయింది. దీంతోపాటు లాస్ట్ 2 డేస్లో మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి హైదరాబాద్లో ఒక ఫుల్ లెంత్ వర్క్షాప్ ఒకటి పెట్టాము. అది కూడా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అయితే చాలామంది విజయవాడలో అడుగుతున్నారు కాబట్టి మార్చి 6th, 7th అటు విజయవాడలో ఒక ఇన్వెస్టర్స్ మీట్, ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీట్ ఒకటి కండక్ట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి రావడానికి ప్రయత్నం చేయండి. మార్చి 6th ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా బేసిక్స్ దగ్గర నుంచి అటు టెక్నికల్ అనాలిసిస్, తర్వాత F&O గురించి ఉంటుంది. ఇక మార్చి 7th ప్యూర్ లాంగ్ టర్మ్కి అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఫండమెంటల్గా ఏ విధంగా లాంగ్ టర్మ్కి మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి, పొటెన్షియల్ మల్టీ బ్యాగర్ కాబోయే సెక్టర్ ఏంటి, అదేవిధంగా స్టాక్స్ ఏంటి, వీటి మీద కూడా మనం ఈ సెమినార్లో ఉంటుంది. కాబట్టి దీంట్లో అందరూ అనలిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను, తర్వాత ఆర్పి గారు, తర్వాత యుఎస్ నుంచి అరవింద్ గారు, తర్వాత మన సాయి గారు అందరూ కూడా ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విజయవాడలో పెట్టే ఈ మన ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ మీట్కి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని ప్రయత్నించమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.